మహాభారతముతో మహాలయ అమావాస్యకి ఏంటి సంబంధం? ఎప్పుడైనా ఆలోచించారా? కర్ణుడు దానశూరుడు, బంగారము ధనమూ పంచినవాడు. కాని పితృదేవతలకు తర్పణము మాత్రం చెయ్యలేదు. యుద్ధములో వీరమరణం పొందిన తరువాత స్వర్గానికి చేరుకున్నాడు. కాని అక్కడ అన్నం నీళ్లు దొరకలేదు. కేవలం బంగారమే ఎదురైంది. ఆశ్చర్యపోయి దేవతలను అడిగాడు, నాకు అన్నం ఎందుకు ఇవ్వలేదని. దానికి దేవతలు, నీవు పితృదేవతలకు పిండప్రదానం చెయ్యలేదు, అందుకే నీకు అన్నం లేదు అని అన్నారు. కర్ణుడికి భూమికి తిరిగి వచ్చి పితృకార్యాలు చెయ్యడానికి అనుమతి ఇచ్చారు. అదే పితృపక్ష ఆరంభం. పితృపక్షములో చివరి రోజు మహాలయ అమావాస్య. ఈ రోజు చేసిన తర్పణం వంశానికి కాపలాగా నిలుస్తుంది అని నమ్మకం. ఇది కేవలం పితృపూజ మాత్రమే కాదు, ఇది దేవీ నవరాత్రి ప్రారంభానికి సంకేతం. బెంగాల్లో ఇది దుర్గాదేవి భూమికి అవతరించే రోజు అని అందరి విశ్వాసం. కైలాసం నుండి భక్తులను రక్షించటానికి తన సింహవాహనముతో భూలోకానికి దిగివస్తుంది. మహాలయ అమావాస్య పితృల ఆశీస్సులు, దేవి కటాక్షములు రెండూ లభించే పవిత్ర దినం. ఈ రోజు చేసిన తర్పణం మన వంశాన్నే రక్షిస్తుంది అని అందరి విశ్వాసం.